అందరూ నిశ్శబ్దంగా వచ్చే ఎవరు సీట్లో వారు కూర్చోండి, ఎవరు దయచేసి నిలబడద్దు, అందరూ కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోవాలి, ఎవరు వేదిక మీదకి రావద్దు. కార్యకర్తలు కూర్చోమని చాలు. అందరికీ నమస్కారం. అందరూ కూర్చోవలసింది వారి వారి స్థానాల్లో. ఆ పక్కన మీడియా సోదరు ప్రింట్ మీడియా వాళ్ళకి వారికి అక్కడ అలాట్మెంట్ చేసింది. గ్యాస్ ముందు అందరూ కూర్చోవలసిన కోరుతున్నాం. అందరూ కూర్చోవాలి. వెనుకున్న వాళ్ళు వేదిక దిగాలి, రూమ్లో కాదు, అందరూ వేదిక దిగాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మన సమావేశానికి ముఖ్య అతిథిగా వీచేసిన కేంద్ర మంత్రివర్యులు అలాగే కిషన్ రెడ్డి గారు ఈరోజు క్యాబినెట్ మినిస్టర్ అయ్యాక మొట్టమొదటిసారి విజయవాడ పార్లమెంట్ రావటం చాలా సంతోష విషయం. వారు ఈ జన ఆశీర్వాద యాత్ర నిన్న తిరుపతిలోను ఈరోజు మన విజయవాడలో రావటం చాలా అదృష్టవంతంగా భావిస్తూ వేదిక పైన ఉన్న అధ్యక్షులు సోమవీరాజ్ గారికి అలాగే రాష్ట్ర బాధ్యతల్లో ఉన్న పదాధికారులకి అందరికీ వేదిక ఎదురు ఉన్న పదాధికారులకి కార్యకర్తలకి అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ఇక ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు సభాధ్యక్షులు అయిన రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి.
సభాధ్యక్షులు శ్రీ బబ్బూరు శ్రీరామ్ గారు, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర సాంస్కృతిక టూరిజం మంత్రివర్యులు, అలానే దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దానికి కూడా వారు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. వారు ఈరోజు ఈ యొక్క కేంద్ర మన ప్రధానమంత్రి, దేశ ప్రజలు, స్వతంత్ర సమరయోధులు, అనేక మంది ప్రజల యొక్క ప్రముఖుల యొక్క ఆశీర్వచనాలను స్వీకరించాలని ఈ యాత్రను వారు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలో వేదిక మీద ఆసీనులైనటువంటి రాష్ట్ర పూర్వాధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ మాధవ్ గారు, నారాయణ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రాజు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పాతూరు నాగభూషణం గారు, ఉపాధ్యక్షులు రావిల్ కిషోర్ బాబు గారు, అలానే భానుప్రకాష్ రెడ్డి గారు, మన అఫీషియల్ స్పోక్స్ పర్సన్, వేదిక మీద ఉన్న యువమోర్చా అధ్యక్షులు, మీడియా ప్రతినిధులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, సమయాభావం మూలంగా భోజనానికి టైం అయింది. ఇంకా కిషన్ రెడ్డి గారు 2-3 కార్యక్రమాలు చూసుకున్న తర్వాత భోజనం చేయాలి. ఆ దృష్ట్యా మీ అందరినీ కూడా మన పార్టీలో వారు ఒక కేబినెట్ మంత్రిగా ఆంధ్ర రాష్ట్ర రావడం, ఈవేళ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు అందరికి కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. ఎంతోమంది ఈ 2 రాష్ట్రాలకి వారు 2 సందర్భాల్లో అధ్యక్షులుగా ఉన్నారు. యువమోర్చాలో పనిచేయడం, అనేక మందితో మన రాష్ట్రంలో పరిచయం ఉన్నటువంటి పెద్దలు వారు. ఈ సందర్భంలో మొట్టమొదటిసారిగా నిన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈ ప్రాంతానికి ఈరోజు ఉదయం మన విజయవాడ అమ్మవారు దర్శనం, కార్యకర్తల యొక్క కలయిక, స్వతంత్ర సమరయోధుల ఇంటికి వెళ్ళడం, పలకరించడం, ఇట్లాంటి కార్యక్రమాలతో రాజకీయాల్లో ప్రజల యొక్క అభినందనలు, వారి యొక్క బ్లెస్సింగ్స్ని ఈరోజు రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ప్రజలకు టోపీ పెట్టే పరిస్థితి ఉంది. కానీ మనం ప్రజల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి వారి యొక్క ఆశీర్వచనాలు స్వీకరించాలనేటువంటి ఉద్దేశంతో స్వతంత్ర సమరయోధులు ఈ యాత్రను దేశవ్యాప్తంగా మన కేబినెట్లో ఎలివేట్ అయినటువంటి మంత్రులందరూ కూడా ఈ యాత్రను చేస్తున్నారు. మీరు ఈ టైంలో కూడా ఉదయమే 10:30 నుంచే ఈ కార్యక్రమం కోసం వేచి ఉన్న మూలంగా నేను ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి ఇప్పుడు మనకి తదుపరి విశిష్ట అతిథులు ఈరోజు మనకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
మిత్రులు, భారతీయ జనతా పార్టీ విజయవాడ అధ్యక్షులు బబ్బూరి శ్రీరామ్ గారు, బీజేపీ రాష్ట్ర రథసారథి, గత అనేక సంవత్సరాల నుంచి పార్టీ యువజన విభాగంలో పార్టీలో నిరంతరము కలిసి పనిచేసినటువంటి మిత్రుడు సోము వీర్రాజు గారు, పెద్దలు మాజీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీఎం రమేష్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు యువకులు పివిఎన్ మాధవ్ గారు, వి నారాయణ రెడ్డి గారు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు గారు, సురేందర్ రెడ్డి గారు, శ్రీమతి మాలతీరాణి గారు, అదేవిధంగా పార్టీ నాయకులు సత్యమూర్తి గారు, అదేవిధంగా నిర్మల కిషోర్ గారు, వెంకట సత్యనారాయణ గారు, కుమారస్వామి గారు, జిల్లా అధ్యక్షులు ఏ శ్రీరామ్ గారు, అదేవిధంగా మట్ట ప్రసాద్ గారు, రామకృష్ణ గారు, సుధాకర్ కృష్ణ గారు, అదేవిధంగా అమర్ గారు, హరిప్రసాద్ గారు, శ్రీమతి నాగలక్ష్మి గారు, ఇక్కడ వచ్చినటువంటి పార్టీ పెద్దలు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడలో అనేక సంవత్సరాలు 1980 నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాలు నేను విజయవాడ కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఇక్కడ పనిచేశాను. నెలల తరబడి పార్టీ కార్యాలయంలో ఉంటూ పార్టీ పనిచేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అందుకే ఇక్కడి కార్యకర్తలకు నాకు వ్యక్తిగతంగా కూడా విశేషమైనటువంటి మరి పరిచయం ఉన్నది. అందులో భాగంగానే మరి విజయవాడకు రావాలి, అందరినీ కలవాలని మరి ఈరోజు వచ్చాను. నాకు తెలుసు, నేను హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చినప్పుడు కానీ ట్రైన్లో వచ్చినప్పుడు కానీ కొన్నిసార్లు ఒక్కడినే రైల్వే స్టేషన్లో దిగి రిక్షా తీసుకొని పార్టీ ఆఫీస్కి వచ్చేవాడిని. బస్సు దిగి మరి రిక్షా తీసుకొని పార్టీ ఆఫీస్కి వచ్చేవాడిని. కాబట్టి
విజయవాడ నాకు కొత్త కాదు. ఒక సాధారణ కార్యకర్తగా నేను రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను. ఈరోజు పార్టీ సిద్ధాంతం కోసం పనిచేశాను, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేశాను, కార్యకర్తగా పనిచేశాను. అటువంటి ఒక సాధారణ కార్యకర్త అయినటువంటి నన్ను ఈరోజు రాష్ట్ర పార్టీ కానీ ఆల్ ఇండియా పార్టీ కానీ అనేక రకాల బాధ్యతలు ఇచ్చింది. రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాను, యువమోర్చాకు 2 సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను, జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాను, ఎమ్మెల్యేగా కూడా 3 సార్లు పనిచేశాను. ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, మరి గత 2 సంవత్సరాలుగా కేంద్ర హోంశాఖలో అమిత్ షా గారికి సహాయకుడిగా పనిచేశాను. నేను ఆ 2 సంవత్సరాలు కూడా నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన. నేను పార్టీలో చేరిన తర్వాత నాకు పార్టీ నేర్పినటువంటి సిద్ధాంతము, నినాదాలు 2-3 ఉన్నాయి ప్రధానంగా. మొట్టమొదటి భారత మాతాకి జై, రెండో నినాదము కాశ్మీర్ హిందుస్థాన్ కా నహీ కిసీ కా బాప్ కా. ఆ నినాదం ఇచ్చేవాళ్ళం. ఎందుకు అనేవాళ్ళం ఆ మాట? పార్టీ స్థాపించినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, పార్టీ స్థాపించినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 కోసం పోరాటం చేస్తూ బలిదానమైనటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ చరిత్ర. పార్టీ అధ్యక్షుడే బలిదానమయ్యాడు. అప్పటి నుంచి కూడా కాశ్మీర్ కోసం నిరంతరము పార్టీ కార్యకర్తలు, పార్టీ పోరాటం చేసింది. ప్రతి ఎన్నికల ప్రణాళికలో మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఆర్టికల్ 370 తొలగిస్తామనేటువంటిది ప్రజలకు హామీ ఇచ్చాము. గతంలో వాజ్పేయి గారు అధికారంలో ఉన్నప్పుడు మరి మనకు పూర్తి స్థాయి మెజార్టీ లేని కారణంగా మనకు సమర్థిస్తున్నటువంటి అధికారంలో ఉండడం కోసం ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని సమర్థించిన పార్టీలు కూడా ఆ రోజు ఆర్టికల్ 370 తొలగించడానికి అంగీకరించలేదు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీకి స్వతహా మెజార్టీ వచ్చింది. కాబట్టి ఎవరు ఏమనుకున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు మా సిద్ధాంతం కోసం మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆత్మశాంతి చేకూరడం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం కోసం. అంటే మీరందరూ అనుకోవచ్చు, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం. కానీ ఆర్టికల్ 370 అనేటువంటిది జిన్నా తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగం కాదది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుంది. ఆర్టికల్ 370 జిన్నా తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ 370ని కాంగ్రెస్ పార్టీ కుర్చీ కోసం, అధికారం కోసం, స్వార్థ రాజకీయాల కోసం జమ్మూ కాశ్మీర్ ప్రజలను బలి చేస్తూ తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ 370ని ఈరోజు రద్దు చేయడం జరిగింది. అటువంటి గొప్ప కార్యక్రమంలో కూడా సముద్రంలో నీటి బొట్టులాగా మనమందరము భాగస్వాములై పోరాటాలు చేశాము. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేనున్నప్పుడు అమిత్ షా గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేటువంటిది జీవితంలో అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు. జీవితం ధన్యమైంది. ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో పనిచేస్తున్నటువంటి నేను ఆర్టికల్ 370 రద్దు చేసేటువంటి కార్యక్రమంలో పార్టీ పిలుపు మేరకు మంత్రిగా భాగస్వాముడు కావడం అనేటువంటిది అది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. కానీ ఇటీవల రెండోసారి నరేంద్ర మోడీ గారు మంత్రివర్గ విస్తరణ చేస్తున్నప్పుడు వారు మరి ఎంఓఎస్ నుంచి క్యాబినెట్ మినిస్టర్గా ప్రమోట్ చేస్తూ అదనపు 3 శాఖలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ శాఖలు ఇచ్చిన తర్వాత పార్లమెంటులో
కొత్త మంత్రులు నిర్వహిస్తున్నటువంటి శాఖలను పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే రాజ్యసభకు లోక్సభకు తద్వారా యావత్తు భారతదేశ ప్రజలకు పరిచయం చేసేటువంటి సాంప్రదాయం ఉన్నది. నరేంద్ర మోడీ గారు కొత్త మంత్రులందరినీ కూడా పరిచయం చేయాలని పార్లమెంటుకు వస్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ ఉన్నటువంటి టీఎంసీ పార్టీలు కానీ, అక్కడ ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు నరేంద్ర మోడీ గారిని మంత్రులను సభకు పరిచయం చేయకుండా అడ్డుకోవడం జరిగింది. ఇది ఎప్పుడు జరగాల? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మంత్రులను లోక్సభకు పరిచయం చేయకుండా అడ్డుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకు అడ్డుకున్నారో తెలుసా? ఈసారి మంత్రివర్గం ఒక అద్భుతమైనటువంటి మంత్రివర్గం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ రకంగా మంత్రివర్గ విస్తరణ ఎప్పుడూ జరగలేదు. 27 మంది బీసీ మంత్రులు ఈరోజు కేంద్రంలో ఉన్నారు. 11 మంది షెడ్యూల్ కాస్ట్ సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. 8 మంది ఎస్టీలు, గిరిజనులు కేంద్రంలో మంత్రులను చేశారు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మహిళలను చాలా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. యువకులను మంత్రివర్గంలో తీసుకోవడం జరిగింది. మెజార్టీ రైతుల బిడ్డలు ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో ఈరోజు బాధ్యతలు తీసుకున్నారు. ఎప్పుడు జరగల. అందుకే ఈరోజు ఆ మంత్రివర్గం ప్రజలకు పరిచయం చేస్తే నరేంద్ర మోడీ గారు మంత్రుల గురించి, వాళ్ళ వృత్తుల గురించి, వాళ్ళు ఏ వర్గం చెందినవారో సభకు పరిచయం చేస్తే వాళ్ళు గత 75 సంవత్సరాలుగా సామాజిక సమానత పేరుతో ప్రజలకు ఏ రకంగా మోసం చేసిరో తెలుస్తుందనే ఉద్దేశంతో అడ్డుకోవడం జరిగింది. దానికే ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, మీరు పార్లమెంటులో అడ్డుకోవచ్చు, కానీ ఈరోజు మా మంత్రులు నేరుగా ప్రజల మధ్యకే వెళ్తారు, ప్రజలకే విషయాలు చెప్పి ప్రజల ఆశీస్సులు తీసుకుంటారనేటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ఈరోజు కేంద్రంలో కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రులందరూ కూడా మరి జనాశీర్వాద యాత్ర పేరుతోటి ప్రజల మధ్యకు వెళ్ళాలని ఈరోజు పార్టీ నిర్ణయించింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఈరోజు విజయవాడ పట్టణానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి మంత్రిగా నిన్న తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకొని ఈరోజు మన విజయవాడ మహానగరానికి వచ్చి ఇక్కడ మీతో కలిసి ఇక్కడ నుంచి నేను కోదాడ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తాను. ఈరోజు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేశం ఉంది, కరోనా మహమ్మారి. కాబట్టి నేను ముందుగా మీ అందరిని కోరుతా ఉన్నాను, దయచేసి అందరూ కూడా మాస్క్ ధరించండి. జేబులలో ఉన్న మాస్కులు అనేటువంటి జేబులో పెట్టుకోవడానికి కాదు. కొంతమంది జేబులలో పెట్టుకుంటారు, కొంతమంది మెడకు తగిలేస్తుంటారు. మెడకు జేబులో పెట్టుకోవడానికి కాదు, అందరం కూడా మాస్క్ ధరించాలి. మాస్క్ లేకుండా బయటికి రావద్దు, మాస్క్ లేకుండా ఇలాంటి సమావేశాలలో తిరగకూడదు, మాస్క్ లేకుండా షాపులలో తిరగకూడదు. ఈరోజు కరోనా అరికట్టాలంటే ఈరోజు చాలామంది చర్చిస్తున్నారు, 3వ వేవ్ వస్తుందా రాదా అని. మాస్క్ లేకపోతే 3వ వేవ్ వస్తుంది, జాగ్రత్తలు తీసుకోకపోతే 3వ వేవ్ వస్తుంది. మనం జాగ్రత్తలు తీసుకుంటే 3వ వేవ్ రాదని మనం చేస్తాం. కాబట్టి నేను పార్టీ కార్యకర్తలుగా ప్రజలకు చెప్పాల్సినటువంటి వాళ్ళం, హెల్త్ వాలంటీర్స్ మనం గత 2 సంవత్సరాలుగా ఈ దేశంలో లక్షలాది మంది, కోట్లాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కరోనా మహమ్మారిని లెక్క చేయకుండా జాగ్రత్త తీసుకుంటూ కరోనాలో ఇతోధికంగా మనం సేవలు చేశాం. కాబట్టి మనమే సేవలు చేసినటువంటి వాళ్ళము ఎక్కడ కూడా మాస్క్ లేకుండా మనం అజాగ్రత్తగా ఉండొద్దు. మన కారణంగా మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, మన కారణంగా మన ఇంటి పక్కల వాళ్ళు కానీ, మన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరు ఇబ్బంది గురి కాకూడదు అనుకుంటే అందరము విధిగా మాస్క్ ధరించాలి, కరోనా నిబంధనలు పాటించాలి. కాబట్టి కరోనా నిబంధనలు పాటించాలంటే అందరం కూడా
పార్టీ కార్యకర్తలుగా మనం ముందుండాలి. ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి నెల. ఇటీవల మనమందరం కూడా 15 ఆగస్టు దేశ స్వాతంత్ర ఉత్సవాల పండుగ నిర్వహించుకుంటున్నాం. మనము దేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు నిండి 75వ సంవత్సరంలో అడుగు పెట్టాం. ఈ సంవత్సరం అంతా కూడా మనము 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల పండుగలు చేసుకోబోతున్నాం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా, రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అనేక మంది పోరాటం చేశారు. తెన్నేటి విశ్వనాథం గారు కావచ్చు, మన ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు కావచ్చు, కొమరం భీం కావచ్చు, అనేక మంది నిరంతరమైనటువంటి పోరాటాలు కొనసాగించి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రము 74 సంవత్సరాలు పూర్తయింది. చాలా మంది మనము స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం ఇక్కడ లేకపోవచ్చు. కొంతమంది ఉంటే చిన్నపిల్లలుగా ఉండొచ్చు, కొంతమంది చాలా మంది స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతంలో జన్మించిన వాళ్ళం ఉంటాం మనం. కానీ ఆ స్వాతంత్రమైనటువంటి పోరాటం ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో లక్ష్యాలతో, ఆత్మ గౌరవంతో మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని చెప్పి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు. అనేక మంది బలిదానం అయ్యారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది. అటువంటి స్వాతంత్ర పండుగను మనం జరుపుకోవడము, స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అమరవీరులను స్మరించుకోవడము, వాళ్ళ స్ఫూర్తితో దేశాన్ని మరింత పటిష్టవంతంగా ముందుకు తీసుకెళ్లడము, నేటి తరానికి, యువతరానికి, నవతరానికి ఆ పోరాటాలు, ఆ పోరాట వీరుల చరిత్ర, ఆ ఉద్యమాలు, ఆ త్యాగాలు, ఆ బలిదానాలు ఈ యువతరానికి తెలియజేసి వాళ్ళందరినీ కూడా దేశ అభివృద్ధిలో, దేశ పునర్నిర్మాణంలో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నరేంద్ర మోడీ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రెడ్ ఫోర్ట్ నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మొత్తము ఆజాద్ కా అమృత వర్ష్ 75 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాల పండుగ గురించి వారు తెలియజేశారు. కాబట్టి కార్యకర్తలుగా మనమందరం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం పరమ వైభవ స్థాయికి వెళ్ళాలి. భారతదేశము ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా నిర్మాణం కావాలి. భారతదేశము ఏదైతే మరి ఆ రోజు రాజుల కాలంలో, శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కావచ్చు, కాకతీయ సామ్రాజ్య కాలంలో కావచ్చు, ఏ రకమైనటువంటి భారతావని ఉండిందో అటువంటి భారతావని మన కళ్ళ ముందు ఉండాలని ఈరోజు మనం ఆకాంక్షించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 7 సంవత్సరాలు పరిపాలన జరిగింది. ఈ 7 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉగ్రవాదం లేనటువంటి భారతాన్ని, తీవ్రవాదం లేనటువంటి భారతాన్ని, మత కళాలు లేనటువంటి భారతాన్ని, కర్ఫ్యూ లేనటువంటి భారతాన్ని, బాంబు పేలు లేనటువంటి భారతాన్ని, అన్నిటికంటే మించి కేంద్ర ప్రభుత్వంలో ₹1 అవినీతి లేనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. ₹1 నేను కొన్ని రోజులు ఆంధ్రభవన్లో ఉండేవాడిని. మంత్రి అయిన తర్వాత కూడా ఆంధ్రభవన్లో ఉన్నా. నాకు ఇల్లు అలాట్మెంట్ కాలేదు. ఆంధ్రభవన్లో ఉన్నప్పుడు క్యాంటీన్ నుంచి భోజనం తెచ్చుకునే వాళ్ళం. ఆ భోజనం తెచ్చుకున్నప్పుడు ఆ క్యాంటీన్ ఓనర్ వచ్చేవాడు. అప్పుడప్పుడు వచ్చి అంతా బాగానే ఉంది సార్, కానీ నరేంద్ర మోడీ గారు మాకు అన్యాయం చేశారు. ఒకసారి అన్నాడు, 2 సార్లు అన్నాడు. ఎందుకంటున్నావా, ఏం అన్యాయం చేశాడు మీకు అని? సార్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విపరీతంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి పైరవకారులు అందరూ వచ్చేవాళ్ళు. మాకు రోజు క్యాంటీన్లో కలకలలాడేది. ఖద్దరు బట్టలు వేసుకొని, పట్టాలు వేసుకొని కాంగ్రెస్ నాయకులు, అంతమంది పైరవికారులు, కాంట్రాక్టర్లు చాలామంది వచ్చేవాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఢిల్లీలో పైరవికారులు లేరు సార్. ఢిల్లీలో కాంట్రాక్టర్లు కనిపిస్తలేరు, రాజకీయ నాయకులు కనిపిస్తలేరు. ఎవరంటున్నారు? ఢిల్లీలో మన ఏపీ భవన్లో ఉన్నటువంటి క్యాంటీన్ కాంట్రాక్టర్ అంటున్నారు. అది నరేంద్ర మోడీ గారి పాలన అంటే. కమిషన్లు లేనటువంటి పాలన, అవినీతి లేనటువంటి పాలన,
కాంట్రాక్టర్లు లేనటువంటి పర్మిషన్ల లేనటువంటి పాలన ఈరోజు అద్భుతంగా జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అనేక రకాల కొత్త కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పేద ప్రజలకు బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే అనేక రకాల జాతీయ రహదారుల వరకు కావచ్చు, ఎయిర్పోర్ట్ల వరకు, పోర్టుల వరకు కొత్త ఉత్సాహంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా ఉన్నాం. జాతీయ రహదారులు విదేశాలకు వెళ్తున్నప్పుడు చాలా మంది అనుకునే వాళ్ళం, మా భారతదేశంలో ఇటువంటి రోడ్లు ఎప్పుడు వస్తాయా మేము చూస్తాం అనుకున్నాం. కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు అటువంటి రోడ్లకు శ్రీకారం చుట్టారు. మధ్యలో ప్రతి సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం మరి గ్రహణం పట్టినట్టున్నప్పటికీ కూడా మళ్ళీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి మీరు చెన్నైకి వెళ్ళాలన్నా, విజయవాడ నుంచి మీరు విశాఖపట్నం వెళ్ళాలన్నా అద్భుతమైనటువంటి రోడ్లు ఈరోజు భారతదేశం అంతా కూడా నిర్మాణం జరిగింది. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జాతీయ రహదారులను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో, అన్ని జిల్లాలను కనెక్టివిటీ చేస్తూ, అన్ని ముఖ్యమైనటువంటి పట్టణాలను కనెక్టివిటీ చేస్తూ, అన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలను కనెక్టివిటీ చేస్తూ అద్భుతమైనటువంటి రోడ్ల నిర్మాణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము మరి ఈ రాష్ట్రంలో, దేశంలో పేద ప్రజల గృహ నిర్మాణం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. ఇక్కడ కూడా లక్షలాది ఇండ్లు నిర్మాణం చేయడం జరిగింది. వేల కోట్ల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నదని కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇండ్లు రావాలనేటువంటి సంకల్పంతో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా దేశమంతా కూడా ఈరోజు ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 అక్టోబర్ నుంచి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద మరి 3 రూపాయల కిలో బియ్యం చొప్పున పంపిస్తా ఉన్నారు. ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున దేశంలో ప్రతి వ్యక్తికి కూడా బియ్యం అందాలా, ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ఆహార భద్రత కల్పించేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి కేజీ బియ్యం వెనుక 37 రూపాయల పైన నరేంద్ర మోడీ గారు సబ్సిడీ ఇస్తూ 3 రూపాయలకు ఆంధ్ర రాష్ట్రానికి పంపిస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం 2 రూపాయలు, వాళ్ళు సబ్సిడీ నరేంద్ర మోడీ గారు 37 రూపాయలు ఇస్తే ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు ఇచ్చి రూపాయికి కేజీ బియ్యం చొప్పున పేద ప్రజలకు అందిస్తా ఉన్నారు. ఇటీవల కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి 3 రూపాయల కిలో బియ్యానికి అదనంగా ప్రతి వ్యక్తికి 5 కేజీల చొప్పున నరేంద్ర మోడీ గారు గత సంవత్సరం నుంచి కూడా ఉచిత బియ్యం ఇస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అందరికీ ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నారు. ప్రపంచంలో కరోనా మహమ్మారి సందర్భంగా అతిపెద్ద ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ఎక్కడ జరుగుతున్నది అంటే ప్రపంచంలో అతిపెద్ద ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమము, బియ్యం పంపిణీ కార్యక్రమము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో జరుగుతూ ఉన్నది. ఈరోజు వ్యాక్సినేషన్ నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ దేశంలో చివరి వ్యక్తి వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా, కొండల్లో గుట్టల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, చివరి వ్యక్తి వరకు కూడా
వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తానని చెప్పారు, అందరికీ ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించేటువంటి కార్యక్రమం. ఏ ఒక్కరు కూడా నాకు వ్యాక్సిన్ రాదు అని భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనకు తెలుసు గతంలో పోలియో వ్యాక్సిన్ వచ్చింది. ఎప్పుడొచ్చింది? ప్రపంచమంతా ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, ఇటలీ కానీ, బ్రిటన్ లేకపోతే జర్మనీ కానీ, జపాన్ కానీ ఆ దేశాలలో వ్యాక్సిన్ వచ్చి పరిశోధన చేసి, మనం చేయాల, వాళ్ళు పరిశోధన చేసి వ్యాక్సిన్ కనుగొని ఆ దేశాలను తీసుకున్న ఒక 10-15 సంవత్సరాల తర్వాత మన దేశానికి వ్యాక్సిన్ వచ్చేది. కానీ ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నాను, ప్రపంచంలో 4-5 దేశాలు వ్యాక్సిన్ కనుగొన్నాయి. మనది చాలా వెనుకబడిన దేశం. గతంలో వ్యాక్సిన్ వాళ్ళందరూ వేసుకున్న 10-15 సంవత్సరాల తర్వాత భారతదేశానికి వచ్చేది. కానీ ఈరోజు వ్యాక్సిన్ వాళ్ళకంటే ముందు, అమెరికా కంటే ముందు, జర్మనీ కంటే ముందు, జపాన్ కంటే ముందు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వ్యాక్సిన్ పరిశోధన చేసి ఒక అద్భుతమైనటువంటి కరోనాను అరికట్టేటువంటి వ్యాక్సిన్ భారతదేశంలో కూడా ఇతర దేశాలతో సమానంగా ఈరోజు మన దేశంలో కూడా వచ్చిందంటే అది అర్థం చేసుకోవాల్సిందే కోరుతాను. వ్యాక్సిన్ పరిశోధన కోసము ఒక ప్రధానమంత్రి వ్యాక్సిన్ పరిశోధన చేసేటువంటి ఒక కంపెనీ హైదరాబాద్లో ఉంటే నేరుగా ఆయన ఎయిర్పోర్ట్లో విమానం దిగి ఆ పరిశ్రమకి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులతో కూర్చున్నాడు, కార్మికులతో కూర్చున్నాడు, మేనేజ్మెంట్తో మాట్లాడాడు. మీకు నేను ఉన్నాను, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, వ్యాక్సిన్ మీద పరిశోధన చేయని ప్రోత్సహించాడు. అదృష్టవశాత్తు మన తెలుగు బిడ్డ, మన తెలుగు గడ్డ మీద వ్యాక్సిన్ కనుగొన్నాము భారత్ బయోటెక్ కంపెనీ ద్వారా. మీ అందరినీ కోరుతా ఉన్నాను, ప్రపంచంలో ఎవరైనా ప్రధానమంత్రి ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళి సైంటిస్టులను కలిసి వ్యాక్సిన్ కోసం ప్రోత్సహించినటువంటి ప్రధానమంత్రి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ గారైనా మనం చేస్తాము. ఈ విషయాలు ఎవరు అర్థం చేసుకోరు. మనకు తెలియదు కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఇబ్బందులు వస్తాయో మనకు ఎవరికి తెలియదు. ఆక్సిజన్ అవసరం ఉంటుందా, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అవసరం ఉంటుందా, యాంపోటెరిసన్ ఇంజెక్షన్ అవసరం ఉంటుందా, మాస్క్ అవసరం ఉంటుందా, పీపీ కిట్స్ అవసరం ఉంటుందా, ఏ విషయాలు మనకు తెలియదు. కొత్తగా వచ్చిన రోగం, మనం ఏ రకంగా అనేక ప్రాంతాల్లో జనాభా ఎక్కున్నది అన్నిటికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఒక 30 దేశాల జనాభా ఎంతుందో, అమెరికా, బ్రిటన్, యూకే అంటే బ్రిటన్, జర్మనీ, జపాన్ సంబంధించినటువంటి ఒక 10-15 దేశాల జనాభా ఎంత ఉంటుందో మన ఒక్క దేశ జనాభా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎంత పెద్ద దేశం ఉన్నది. పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు లేరు, ఆసుపత్రులు లేవు, బెడ్స్ లేవు, మందులు లేవు, రోగం ఏంటో తెలియదు, రోగానికి మందేందో తెలియదు, ఏ రకంగా మెడిసిన్ చేయాలో తెలియదు, ట్రీట్మెంట్ ఏ రకంగా ఇవ్వాలో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి చాలా మంది ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్, విశ్లేషకులు WHO అంటే చెప్పారు, భారతదేశానికి కరోనా వస్తే 50 కోట్ల మంది చనిపోతారు, మొత్తం శవాల గుట్టాలు మారిపోతుందని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలను సంఘటితం చేసి కరోనాకు వ్యతిరేకంగా చిన్న చిన్న మాస్కుల నుంచి మొదలు పెడితే లాక్డౌన్ వరకు ప్రజలను సంఘటితం చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. ఈరోజు వ్యాక్సిన్ కనుగొన్నాము. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారతదేశంలో జరుగుతూ ఉంది. ఒకవేళ ఊహించుకోండి, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా లేకుండా ఇంకెవరో ఉంటే దేశం ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోండి.
అభివృద్ధి కార్యక్రమాలు ఒక దిక్కు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఇళ్ల నిర్మాణం కావచ్చు, లేకపోతే ఈరోజు ముద్రా బ్యాంక్ కావచ్చు, స్వనిధి యోజన కావచ్చు, లేకపోతే కిసాన్ రైతు బంధు పథకం కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తెచ్చాం. రైతు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేటువంటి స్వేచ్ఛ ఇచ్చాం. ఏ ధరకైనా అమ్ముకోవచ్చు, ఎవరికైనా అమ్ముకోవచ్చు, చివరకు మార్కెట్ యార్డ్లో అమ్ముకోవచ్చు. రైతుల సంఖ్యలను తెంచివేశాం. ఈరోజు రైతులకు సంబంధించి ఈరోజు అద్భుతంగా క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చాం. బ్యాంక్ లోన్లు విస్తృతంగా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం రూపకల్పన చేశాం. ప్రతి రైతు అకౌంట్లో 6,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. రైతులందరూ కూడా 6,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో చేరే విధంగా నిర్ణయం తీసుకున్నాం. రైతులకు సంబంధించి అనేక రకాల పరిశోధనలు చేస్తా ఉన్నాం. నిన్ననే క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి పామాయిల్ ఉత్పత్తుల కోసం అనేక ఇన్సెంటివ్లు, ప్రోత్సాహకాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో తీర్మానం చేయడం జరిగింది. నిన్న చేసినటువంటి తీర్మానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులు, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు రైతులు చాలా మేలు జరిగేటువంటి నిర్ణయము నిన్న నరేంద్ర మోడీ గారు తీసుకున్నారని మనం చేస్తా ఉన్నాం. ఈ రకంగా అనేక విషయాలు మన ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ పథకం కావచ్చు, వెల్నెస్ సెంటర్స్ కావచ్చు, ఏ విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి వెల్నెస్ సెంటర్స్కు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది. ఆత్మనిర్భర భారత్లో అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు రైతులకు ఎంఎస్పి ఒక్కసారి 2014లో నరేంద్ర మోడీ గారి అధికారంలో రాకముందు ధాన్యం క్వింటాల్ ఎంతుండింది ఎంఎస్పి, ఈరోజు ఎంఎస్పి ఎంత అయిందో రైతులందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క యువకులకు సంబంధించి భారతదేశ భవిష్యత్తు బాగా ఉండాలనే ఉద్దేశంతో సుమారు 32-33 సంవత్సరాల తర్వాత 33 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరిగింది. మాతృభాషలో వాళ్ళకు నచ్చిన భాషలో విద్యా బోధన జరగాలని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుందని మనం చేస్తున్నాం. ఈరోజు ఎంసెట్లో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, మాతృభాషలో బోధన జరగాలి, పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా మరి మీకు అందరికీ తెలుసు, దేశంలో అనేక రకాల కార్యక్రమాలు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చెప్పారు. నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాను, ఈ దేశానికి ఒక ప్రధాన సేవకుడిగా ఈ దేశం కోసం పనిచేస్తానని చెప్పారు. ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, ఒక బడుగు బలైన వర్గాల కుటుంబం నుంచి వచ్చాడు. కూలి చేసుకొని చిన్న చిన్న పనులు చేసి వాళ్ళ తల్లిదండ్రులు నరేంద్ర మోడీ గారిని పెంచారు. పేదరికం అంటే ఏంటో తెలుసు, కష్టం అంటో తెలుసు, ప్రజలంటే ఇబ్బందులు ఏంటో తెలుసు. కాబట్టే మన మధ్యలో నుంచే వెళ్ళి ఈరోజు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. నేనే రకంగా అయితే కార్యకర్త ఈరోజు మంత్రిగా ఉండి ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా మన మధ్యలో ఉంటూ పార్టీ పని చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఉంటూ ఆయన ఈరోజు దేశ ప్రధానమంత్రిగా అయ్యారు. కాబట్టి ప్రజల కష్టాలు తెలుసు కాబట్టే ప్రజల గురించి, దేశం గురించి ఆలోచన చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి భారత్ నిర్మాణం జరగాలని కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి కూడా మరి రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక రకాల విద్యా సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అవి మీకు అందరికీ తెలుసు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రం పట్ల వివక్షత లేదు. కొంతమంది పని కట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలనేది భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ సమాంతరమైనటువంటి అభివృద్ధి జరగాలి, వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాలి. అది హాస్పిటల్ల విషయం కావచ్చు,
అది రోడ్ల విషయంలో కావచ్చు, అది విద్యకు సంబంధించిన విషయంలో కావచ్చు, పేదలకు ఇల్లు కట్టే విషయంలో కావచ్చు, రైతాంగానికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, ఎయిర్పోర్టుల విషయంలో కావచ్చు, పోర్టుల విషయంలో కావచ్చు, ఏ విషయంలో కనెక్టివిటీ విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా అన్యాయం జరిగేటువంటి ప్రసక్తి లేదన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు కుటుంబాల ఆధారంగా నడిచేటువంటి పార్టీలు, వ్యక్తుల ఆధారంగా నడిచేటువంటి పార్టీలు, వాళ్లకు ప్రజలు జవాబుదారీగా ఎప్పుడు ఉండరు. ఆ పార్టీలో దేశానికి కానీ ప్రజలకు కానీ జవాబుదారీగా ఉండరు. మన పార్టీ ప్రజాసమబద్ధంగా నడిచేటువంటి పార్టీ, కార్యకర్తల ఆధారంగా నడిచేటువంటి పార్టీ, సిద్ధాంతం ఆధారంగా నడిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలు వ్యక్తుల ఆధారంగా, కుటుంబాల ఆధారంగా, వాళ్ళ సిద్ధాంతము కుటుంబమే, వాళ్ళ సిద్ధాంతము వ్యక్తియే. కానీ మనకు ఈ దేశం మరి ఒక శక్తిశాలి దేశంగా ఎదగాలని, ప్రపంచంలో ఒక గురుస్థానంలో భారతదేశం ఉండాలని, పరమ వైభవ స్థానంలో భారతమాత వెలగాలని కోరుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి జాతీయ భావజాలంతో పనిచేసేటువంటి పార్టీ దేశంలో ఈరోజు దేశ ప్రజలు ఆదరించి హక్కున చేర్చుకున్నారు. అనేక రాష్ట్రాలలో ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉన్నాం. కేంద్రంలో 302 స్థానాలతో అధికారంలోకి వచ్చాం. అద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తా ఉన్నాం. నేను ఇంతకుముందు చెప్పినట్టు 7 సంవత్సరాలు ఎన్నికల్లో ప్రధాన నినాదం అది, మేము అధికారంలోకి వస్తే అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఇస్తామని. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు ₹1 అవినీతి లేకుండా ఒక నీతివంతమైనటువంటి, సమర్థవంతమైనటువంటి, అభివృద్ధితో కూడినటువంటి పరిపాలన ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశానికి అందిస్తా ఉన్నాం. మీకు తెలుసు, ఈరోజు 27 మంది బీసీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో కేంద్రంలో బీసీ మంత్రులు లేరు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత కల్పించాము. గతంలో దానికి లేదు. బీసీ కమిషన్ ఏం చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించాం. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్స్, గతంలో కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉండేది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఏ వర్గం బీసీలు ఉన్నారు, ఎవరికి రిజర్వేషన్స్ ఇవ్వాలి అంటే ఢిల్లీ పార్లమెంట్ నిర్ణయించేది. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆ యొక్క అధికారాన్ని అన్ని రాష్ట్రాలకు వికేంద్రీకరిస్తూ చట్టం చేశాడు. బీసీలకు న్యాయం జరగాలి, ఏ బీసీలకు ఏ కేటగిరీలో ఉండాలి, ఎవరిని బీసీలో చేర్చాలి అనేటువంటి విషయము రాష్ట్రాలే నిర్ణయం తీసుకునే విధంగా వికేంద్రీకరించడం జరిగింది. ఎందుకంటే ఈ డిమాండ్ చాలా బీసీ సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ సవరణ చేసి ఆ యొక్క అధికారం రాష్ట్రాలకు వికేంద్రీకరణ చేశాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ విద్యాలయాలు కానీ, సైనిక స్కూళ్ళు కానీ బీసీ రిజర్వేషన్స్ ఉండేవి కావు. జమ్మూ కాశ్మీర్లో బీసీ రిజర్వేషన్స్ ఉండేవి కావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. కాబట్టి మీ అందరిని కోరుతాను, ఏ విషయం తీసుకున్నా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక కొత్త వరవడితో, ఒక కొత్త ఉత్సాహంతో, ఒక సేవా భావనతో దేశానికి సేవ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో
మరి అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. చాలామంది అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ విచక్షణకే వదిలేస్తూ ఉన్నా నేను. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలుగా, పార్టీ సానుభూతి పరులుగా మనము విశ్వాసంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి, వాస్తవాలను తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు. మనము మనస వాచ కర్మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఏ ఒక్కటి కూడా అన్యాయం చేయని విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి కార్యకర్తలుగా ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలి. అనేక రకాల తప్పుడు ప్రచారాలు జరగవచ్చు. వాళ్ళ అవసరాల కోసమో, తాత్కాలికమైనటువంటి ప్రచారం కోసమో తప్పుడు ప్రచారాలు చేయవచ్చు. కానీ ఫెడరల్ సిస్టంలో కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో న్యాయం జరగాలో అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఈరోజు కృష్ణా వాటర్ విషయంలో కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు మరి భేదాభిప్రాయాలు వచ్చాయి. కృష్ణా జలాల విషయంలో భేదాభిప్రాయాలు వస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు కృష్ణా బోర్డుకు సంబంధించి, కృష్ణా నదీ జలాలకు సంబంధించి యజమాయిషి బాధ్యత ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నది. ఇటు ఆంధ్రకు అన్యాయం జరగకూడదు, అటు తెలంగాణకు అన్యాయం జరగకూడదు, ఇద్దరి మధ్యలో ఘర్షణ వాతావరణం ఉండకూడదు. కాబట్టి అవసరం అనుకున్నప్పుడు, కావాల్సినప్పుడు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నప్పుడు ఏ విషయంలోనైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వెనుకంజ వేసే సమస్య లేదు. అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వము కక్ష సాధింపుతో, వేధింపులతో మరి వ్యవహరిస్తూ ఉంది. పార్టీ కార్యకర్తల పట్ల అనేక రకాలుగా పోలీసులు వేధింపులు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికి ఏ అధికారము శాశ్వతం కాదు, మనకు కూడా శాశ్వతం కాదు. ప్రజల దేవుళ్ళు మన దృష్టిలో, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు మంచి చెడు అందరూ చూస్తారు. కాబట్టి ఏది కూడా మేము శాశ్వతం అనుకొని గతంలో కూడా చాలామంది ఉన్నారు, కానీ ఎవరు నిలబడలేదు. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించారు. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని ప్రచారం చేశారు. కానీ ఏమైపోయింది? ఇందిరాగాంధీ గారు 77లో ఆమె కొడుకు మంత్రివర్గం అందరిని కూడా పూర్తిగా దేశ ప్రజలు ఓడించారు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అన్ని విషయాలు ఆలోచన చేసి విచక్షణతో ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు మంత్రులున్నా, ఎవరు ఎమ్మెల్యేలున్నా, ఎవరు ముఖ్యమంత్రులున్నా, ఎవరు కేంద్ర మంత్రులున్నా, కేంద్ర దేశానికి ప్రధానమంత్రి అయినా ప్రజల దృష్టిలో ఆలోచన చేసి పనిచేయాలి. ఆ దిశలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది. అందుకే ఈరోజు పార్లమెంటులో మమ్మల్ని పరిచయం చేయకుండా అడ్డుకుంటే మేము ఈరోజు జనం మధ్యకు వచ్చాము. జనం మధ్యకు వచ్చి ఈరోజు జన ఆశీస్సులు కోరుతా ఉన్నాము. అందుకే నేను విజయవాడ గడ్డ నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ఉన్నది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై. దయచేసి ఎవరు రావద్దు, కూర్చోవాలండి. ఇంకా అవ్వలేదు, కూర్చోండి ఒక్క నిమిషం. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఒకసారి అందరూ కూడా కూర్చోండి. ఎవరు కూడా వేదికపైకి రావద్దు. బబూరి గారు తీసేయండి, తీయించండి. ఎవరు రావద్దు అటు సైడ్ నుంచి. అందరికీ కూడా విజ్ఞప్తి, ఇవాళ కిషన్ రెడ్డి గారు జన ఆశీర్వాద యాత్రలో భాగంగా మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రావటం జరిగింది.
అందరూ కూడా ఆయన్ని కలవాలనే ఆలోచన ఉంటుంది. అయితే సాధ్యం కాదు. మేము కొందరు పిలుస్తాం, అందరూ కూడా ఇలా వచ్చి అలా వెళ్తారు, ఎవరు అటు సైడ్ నుంచి రాకూడదు. ముందుగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీ కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అలాగే అభినందనలు తెలియజేస్తూ ఆయన సత్కరిస్తారు. తర్వాత విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ బబ్బూరి శ్రీరామ్ గారు, అలాగే ఆపండి అమ్మా, మీరు ఆపండి ఆ జనాలు ఆపండి. ఇక్కడ